అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. విజయవాడ సిట్ కార్యాలయానికి లోకేష్ బయలుదేరారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. దీనిపై లోకేష్ న్యాయస్థానానికి వెళ్లారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేయడంతో లోకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఇక విజయవాడ సిట్ కార్యాలయానికి లోకేష్ బయలుదేరారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. దీనిపై లోకేష్ న్యాయస్థానానికి వెళ్లారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేయడంతో లోకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, లోకేష్ కొద్దిసేపటి క్రితమే సిఐడి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిఐడి అధికారులు లోకేష్ ను విచారిస్తున్నారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలోని హెరిటేజ్ భూములకు లాభం చేకూర్చేలా లోకేష్ చేశారనేది మాత్రం ప్రధాన ఆరోపణలతోని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ ను A14 నిందితుడిగా సిఐడి చేర్చడం జరిగింది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు సిఐడి విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితమే లోకేష్ ఉండవల్లి నివాసం నుంచి ప్రస్తుతం కుంచనపల్లి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం లోపల సిఐడి అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు లోకేష్ ని. ప్రధానంగా చూసినట్టయితే గత వారమే లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ను డిస్మిస్ చేస్తూ సిఐడి అధికారులకు 41A నోటీసులు ఇచ్చి లోకేష్ పూర్తిగా ఈ కేసు విచారణకు సహకరించాలనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్ళిన సిఐడి అధికారుల బృందం 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4వ తారీఖున లోకేష్ హాజరు కావాలనేది కూడా సిఐడి నోటీసులో పేర్కొంది. అయితే సిఐడి నోటీసులకు సంబంధించి సవాలు చేస్తూ లోకేష్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు డైరెక్షన్స్ మేరకు ఈ నెల 10 అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిఐడి కార్యాలయానికి హాజరవడంతో పాటు సిఐడి విచారణకు హాజరు కావాలనేది మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు లోకేష్ కు సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే ఇందుకు సంబంధించిన విచారణ జరగాలి. మధ్యాహ్నం గంట పాటు లోకేష్ కు లంచ్ బ్రేక్ ఇవ్వాలనేది కూడా కొన్ని సూచనలు సిఐడికి హైకోర్టు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లోకేష్ కు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలోని ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ విషయంలోని కంతేరులోని దాదాపు 9 ఎకరాల హెరిటేజ్ భూములకు సంబంధించి లబ్ధి చేకూర్చే దిశగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ మార్చారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏవన్గా చంద్రబాబు, A2గా నారాయణతో పాటు పలువురికి సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోని నారాయణకి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళని సంబంధించిన నిందితుడు కూడా సిఐడి చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో నారాయణకి సంబంధించిన అల్లుడికి కూడా రేపు సిఐడి కార్యాలయం విచారణకు రావడానికి కూడా ఈ రోజు ఉదయం సిట్ అధికారులు సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన రేపు 11వ తారీఖున నారాయణ కుటుంబ సభ్యులు కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నారు. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ ను ఈ నెల 12వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయవద్దనేది కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలోని ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఎటువంటి అంశాలను విచారిస్తున్నారు? ప్రధానంగా లోకేష్ సిట్ విచారణకు వచ్చే సమయంలోని లబ్ధి చేకూర్చిన హెరిటేజ్ భూములకు సంబంధించిన పత్రాలు కూడా తీసుకురామని ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ పత్రాలు తీసుకొని ఆయన న్యాయవాదితోని ప్రస్తుతం సిట్ కార్యాలయం లోపల ఉన్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలోని లోకేష్ కి సంబంధించిన విచారణ గాలిబ్, అయితే మరి ఏ సమయం వరకు లోకేష్ ను విచారించనున్నారు? ఈరోజు లోకేష్ ను ఏ టైం వరకు విచారించనున్నారు? మొత్తం సాయంత్రం కొనసాగబోతుంది. కోర్టు డైరెక్షన్స్ మేరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ ను విచారించమని కూడా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా లంచ్ బ్రేక్ ఇవ్వాలనేది కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అంశాలు లోకేష్ వద్ద నుంచి కూడా
సమాచారాన్ని సేకరిస్తారు, ఎంతవరకు సిఐడి అధికారులు మాత్రం చూడాల్సింది. ఎందుకంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ విషయంలోని మొదటిగా డిజైన్ చేసిన ప్లాన్ కంటే రెండోసారి డిజైన్ చేసిన ప్లాన్ ద్వారా పూర్తి స్థాయిలో చంద్రబాబుకు సంబంధించిన అనుయాయులు, దాంతో పాటు టీడీపీ నేతలకు వారి భూములు లబ్ధి చేకూర్చేది కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసేసారు, అలాట్మెంట్ మొత్తం పూర్తిగా చేంజ్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. అందులో భాగంగానే హెరిటేజ్ భూములకి సంబంధించి కంచేరులో ఉన్న మొత్తం 9 ఎకరాల భూములకు సంబంధించి కూడా లబ్ధి చేకూర్చేది కూడా ఈ అలాట్మెంట్ మొత్తం మార్చారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి అధికారులు ఆరోపిస్తుందో పాటు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సిఐడి విచారణలోని లోకేష్ కు ఆ పత్రాలను కూడా తీసుకురామని కూడా అధికారులు నోటీస్ లో పేర్కొన్న నేపథ్యంలో ఆ పత్రాలతోని అతని న్యాయవాదితో లోకేష్ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం లోకేష్ ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఈ అలాట్మెంట్ విషయంలోనే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, దీనికోసం అంటే హెరిటేజ్ భూములు సంబంధించి లబ్ధి చేకూర్చడానికి ఎంతవరకు డిజైన్ చేంజ్ చేశారు, దాంతో పాటు ఆ భూములు విలువ గతంలో ఎంత ఉంది, తర్వాత అలాట్మెంట్ చేంజ్ చేసిన తర్వాత భూములు ఎంతవరకు పెరిగింది, దాంతో పాటు ఈ భూములకు సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేశారు అనే దానిపై కూడా పూర్తి వివరాలను లోకేష్ వద్ద నుంచి కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఈ రోజు సమయం అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేసుకు వ్యవహారానికి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని సేకరించకపోతే మరోసారి లోకేష్ ను విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఒకవేళ సమయం సరిపోకపోతే అంటే పూర్తిగా సమాచారం సేకరించకపోతే గనక ఖచ్చితంగా మరోసారి హైకోర్టుకు సిఐడి అధికారులు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి, మరింత సమయాన్ని కోరే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ మీదకు మరోసారి లోకేష్ ను విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం లోకేష్ తన న్యాయవాదితో లోపలికి వెళ్ళారు. సిట్ కార్యాలయంలోని లోకేష్ ను సిఐడి అధికారుల బృందం విచారిస్తుంది. ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి హెరిటేజ్ భూములకు లబ్ధి చేకూర్చేలాగా ఎంతవరకు అలాట్మెంట్ చేంజ్ చేశారనే దానిపై కూడా కీలక విషయాలను లోకేష్ నుంచి కూడా సిఐడి అధికారులు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ ప్రశ్నలకు కూడిన జవాబులను కూడా లోకేష్ నుంచి రాబట్టే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇంకా సిటీ కార్యాలయంలోని సిఐడి అధికారుల బృందం లోకేష్ ను విచారణ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Right. Thank you, Galip. Thanks for the details.